నా 25 ఏళ్ల రాజకీయ జీవితం ఈ రోజుతో సమాధైపోయింది. రా 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 చూడు 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 చూడు. నేను మాట్లాడుతుంటే ఫోటోలు తీశాడు ఎవడో. నాకే పంపించాడు. విను 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 ఇది విను. ఈ ఫ్యాక్టరీ పర్మిషన్ కోసం నాకు మీరు 3 కోట్లు ఇచ్చారు. నేను పర్మిషన్ ఇచ్చాను. అదే విధంగా నెక్స్ట్ మంత్ 5 డిస్ట్రిక్ట్స్ కి పర్మిషన్ లెటర్ రెడీ చేశాను. మీరు 15 కోట్లు నేను చెప్పిన పేరున చెప్పిన బ్యాంకులో వేయండి. ఎవరు 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 నా కోట్లో దూరి నా ఫ్యాక్టరీలో నా రూమ్ లో నా సీట్ లో రికార్డ్ చేశాడు. ఎలా ఎలా మొత్తం రికార్డ్ చేశాడు. పెట్టబోతున్నాడు, అందరికీ పెట్టబోతున్నాడు. ఏంటన్నా? గోటవరా. ఇకంతే, అంతా క్లోజ్. నా లైఫే పోయింది. అక్కడ పనిచేసే వాళ్ళంతా నీ వాళ్ళే కదయ్యా? అవును, అందరూ. మరెలా మరెలా? అది నా కాన్ఫరెన్స్ రూమ్ లో ఎవరు 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 ఎవరు? అక్కడే ఉన్నాడు. తిలక్ అక్కడే ఉన్నాడు. పో పో పో, యాంజాలికి పో. లేపేయి, చంపేయి. మెడల్ ఇస్తాను, డబ్బిస్తాను, ప్రమోషన్ ఇస్తాను, అన్ని ఇస్తాను. ఏమడిగినా ఇస్తాను. పో పో పో. రా నాగరత్నం, రా. ఒట్టి చేతులతో వచ్చా, పట్టుకోలేకపోయావా? ఎంతో నమ్మకం పెట్టుకున్నాను, నిరాశపరిచావే. పర్వాలేదు, రా కూర్చో. తిలక్ పీడ వదిలిందనే సంతోషంలో తాగడం మొదలెట్టాను. అంతా తలకిందలైపోయింది. పర్వాలేదు, కూర్చో. ఇక 12 గంటలే టైం ఉంది. ఎంజాయ్ చేద్దాం, తప్పులేదు.
రేపు ఉదయం 10 గంటలకి తిలక్ మనకు సంబంధించిన ఫైల్స్ హైకోర్టుకి అప్పగించేస్తాడు. ఓచలు లెక్క పెట్టాల్సిందే. ఇద్దరం మనిద్దరం. ఏంటా చూపు? ఏమే ఆ తిలక్ని ఒకసారి మిస్ చేసావు పర్వాలేదు, రెండోసారి మిస్ చేసావు ఓకే, మూడోసారి కూడా మిస్ చేసి వచ్చి కూర్చున్నావే, సిగ్గులేదు? ఒక మామూలు మనిషిని ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్ పట్టుకోలేకపోవడమా? నీకెందుకే కాకి డ్రెస్ విప్పి పారేసి చీర కట్టుకొని బాగా సింగారించుకొని ఎవడ పక్కలోనైనా పడుకొని పిల్లరికను. మిస్టర్ సింహాచల నాయుడు, ఇప్పుడు కూడా నిన్ను షూట్ చేసి మినిస్టర్ సూసైడ్ చేసుకున్నాడని ఎఫ్ఐఆర్ రాయగలడు. ఎవర్రా ఓతలు లెక్క పెట్టేది? నేనా? నెవర్. నీలాంటి పొలిటీషియన్ చేతులకి సంకెళ్ళు వేస్తే ఏదో పద్మశ్రీ అవార్డు దక్కినట్టుగా నవ్వుతూ ఫోటోకి పోజులిచ్చి వ్యాన్లో ఎక్కుతారు. నాలాంటి పోలీస్ దానికి సంకెళ్ళు వేస్తే తన కుటుంబానికి, ఈ డిపార్ట్మెంట్ కి, ఈ దేశానికే అవమానం రా. నన్నెవరనుకుంటున్నావు? షూట్ చేస్తాను, షూట్ చేస్తాను రా, షూట్. అయ్యో బాబోయ్, ఎంత కోపం, ఎంత రోషం! ఇదే నాకు బాగా నచ్చింది. ఇప్పుడే నువ్వు పాత నాగరత్నంలా కనిపిస్తున్నావు కదరా? రాజకీయ నాయకుడు గెలవాలంటే శత్రుశేషం లేకుండా చూసుకోవాలి. నీ కోపాన్ని, రోషాన్ని తిలక్ దగ్గర చూపించుండాల్సింది. పోలీస్ ఆఫీసర్ని సూసైడ్ ఎవరైనా చేసుకోవచ్చు. సింహాచలాన్ని. అదేంటో తెలియదు గాని నువ్వు నాకు బాగా నచ్చావు. అదే మా వాళ్ళు చెప్పారు, ఏదో కోర్టులో కలుసుకుందాం అన్నావట. కానీ మన యాంజాల గ్రామం, వాటర్ ఫ్యాక్టరీ, ఇక్కడి జనం ఇవన్నీ వదిలేసిపోవడానికి మనసు రావట్లేదు. అర్థం కాలా? ఇదిగో విను. అయ్యా వాళ్ళనేమి చేయలేదు బెదరు. మనం ఈ గొడవలో కొట్లాట్లో వదిలేసి చాలా రోజులైంది. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ వాటర్ పైప్ లైన్ కి పాయిజన్ గ్యాస్ కనెక్ట్ చేసి ఉంచాను. ఓపెన్ చేశాననుకో, ఈ గ్రామం వల్లకాడే. సింహాచలం వాళ్ళకేమన్నా అయ్యిందో ఓకే. ఇప్పుడు నేనేం చేయాలో నువ్వే చెప్పు. వస్తున్నా, రా, నీకోసం ఎదురు చూస్తున్నా. అరవకండి, తిలక్ వచ్చేస్తున్నాడు. ప్రజలకేమైనా అయితే తిలకు అల్లాడిపోతాడు. వాళ్ళు నాకు బాగా నచ్చిన విషయం అదే.
బాంధవ, గొప్ప ఎంట్రీ ఇచ్చావయ్యా. ఈ అమాయక ప్రజలకి ఏవేవో వాగ్దానాలు చేసి మభ్యపెట్టి ఈజీగా నేను గెలవగలను. కానీ నీ దగ్గర గెలవడమే పెద్ద సమస్య అయిపోయింది. సరే, ఎవిడెన్స్ ఇలా ఇస్తాను. ముందు వీళ్ళని వదిలేయి. మాకు మొదటి నుంచి తీసుకునే అలవాటే, ఇవ్వడం అలవాట్లేదు. అవును, చేతులు ఊపుకుంటూ వచ్చావేంటి? ఎవిడెన్స్ ఎక్కడ? ఇప్పుడు వీళ్ళని వదిలేయి. నేను అప్పుడే చెప్పాను కదా, ఎప్పుడు మేము చెప్పింది చేశాం గనక. అన్నా, ఆ సీడీ ఓసారి వేసి చూద్దామా? ఏమన్నావు? ఆ సీడీ ఓసారి వేసి చూద్దామన్నా. తిలకను అనుమానిస్తున్నావా? అతను మంచివాడ్రా, అబద్ధం చెప్పడు. నీకెంత ధైర్యం ఉంటే నా ఇంటికే వచ్చి నా మెడ మీద కత్తి పెడతావు? నిన్నప్పుడే లేపేమని చెప్పానురా. ఆ డీజీపీ చేసిన తప్పుకి నువ్వు బతికిపోయావు, కానీ ఈ రోజు నువ్వు తప్పించుకోలేవు. నిన్ను, నీ జనాన్ని కాల్చి బూడిద చేసి ఆ బూడిదని నేను కట్టబోయే అన్ని ఫ్యాక్టరీల్లో వెదజల్లుతాను. ఎలా ఉంది నా ఐడియా? ఐడియా బాగానే ఉంది, కానీ వర్కౌట్ అవ్వదు. నా సహనాన్ని నువ్వు పిరికితనంగా భావిస్తున్నావు. నీ అక్రమాలకి మంగళం పడే టైం దగ్గర పడింది. నా కళ్ళల్లోకి చూసి మాట్లాడే ధైర్యం లేని నువ్వు కొజ్జావాళ్ల నీతి నిజాయితీలకు మారుపేరైన సత్యమూర్తి గారిని చంపావు. పెళ్లి వయసులో ఉన్న నా చెల్లెల్ని చిన్నాభిన్నం చేశావు. నిన్ను నా నుంచి కాపాడిన మా రంగాన్ని అన్యాయంగా చంపావు. నీ వల్ల సర్వస్వం పోగొట్టుకుని నీ దగ్గర బానిసలుగా పనిచేస్తున్న అమాయకుల్ని చంపాలని చూస్తున్నావు. నిన్ను నేను క్షమించిన, ఈ జనం క్షమించరు. రేయ్, నువ్వు ఇలా చేస్తావని నాకు తెలుసురా. నేనేమన్నా మూర్ఖుండి అనుకున్నావా? నీ జేబులో ఉంది సీడీ, అది ఈ పాటికి చేరాల్సిన చోటుకి చేరుంటుంది. ఈ రోజు ఆంధ్రాలో ఉన్న ఛానల్స్ అన్నిట్లో నీదే హాట్ న్యూస్. ఎలా ఉంది నా ఐడియా? కాపాడాలనుకుంటున్నావా? రిమోట్ ఆన్ చేశాననుకో, యాంజాల గ్రామం క్లోజ్. నీకేం భయం లేదు, ధైర్యంగా ఉన్నది.
అందరి చేతిలో ఫిర్యాదు పుస్తకమున్నదిలే మరి ఎవ్వరి చేతిలో నీతి పుస్తకమున్నదిరా చిక్కుల పాలిన పౌరుడు చిక్కే చేసే దేవుడు మంటల కోటిన పౌరుడు మండే సూర్యుడు వీరుడు అహింసే గెలుతు నేతలు పాడే మంత్రమిదే తమకవసరమైతే తలలను నరికి దానవ సంస్కృతి దౌసలిదే పాపం చూస్తే పౌరుడు